నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, యేసయ్య మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, ఎంబీఏ చదువుకున్నాను, ఎంసీఏ చదువుకున్నాను, ఎంఎస్సీ చదువుకున్నాను, బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను, ఎంఎస్సీ బీడీసీలో ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాను, హార్డ్వేర్ ఇంజనీర్స్ చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, బీకాం చదువుకున్నాను, బీఎస్ చదువుకున్నాను, ఇంకా ఎన్నో కోర్సులు చేశాను. నేను జాబ్ కి ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగేదానికి జవాబు కరెక్ట్ గానే చెబుతున్నాను, అయినా వాళ్ళు నాకు జాబు ఇవ్వడం లేదు. ఎందుకని? నేను ఇంత చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వడానికే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఇంత చదువుకుని దేనికి పనికి రాకుండా అయిపోయాను అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? రోదిస్తున్నావా? ఏడుస్తున్నావా? బైబిల్ వాక్యము చదువు కాని యేసయ్యను నమ్మి ఆయనపై ఆధారపడువానని యేసయ్య దీవిస్తారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో వ్రాసి ఉంది కదా. అయితే నీవు ఏనాడైనా యేసయ్య నీకు గుర్తొచ్చారా? ఏనాడు యేసయ్య నీకు గుర్తుకు రాలేదు అంటే నీకు ప్రార్థన అవసరం లేదా అంటే యేసయ్య అవసరం లేదని అందుకని నీవు వెనకబడిపోతున్నావు. కాబట్టి నీ దేవుడును నీ ప్రభువైన యేసయ్యను గుర్తించి గౌరవార్థముగా ఆదివారం రోజునగాని ఉపాసన దినాల రోజులుగాని నీవు యేసయ్య చెంతకు వచ్చి మొడ్డపెట్టుము. అప్పుడు యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తారు, నిన్ను దీవిస్తారు, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి, నీకు ఉద్యోగం వస్తాది, నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుని బ్రతకగలుగుతావు, ఒకరి మీద ఆధారపడకుండా ఉంటావు. నీవు యేసయ్యను నమ్మినట్లయితే అన్నీ ఇస్తారు, నీ కన్నీరు ఆనంద పస్పాలుగా మారుస్తారు. యేసయ్య మాటలు నమ్ము. ఆమెన్.